ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మరి ఆ అలంకార వైభవాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ప్రతి రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంకీర్తన వైభవాన్ని కూడా వీక్షిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి అన్ని శుభకార్యాలకి కూడా పనిచేస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ దారిద్ర్య బాధని తొలగిస్తుంది. ఈరోజు వారం శుక్రవారం లేదా భృగువారం. ఈ శుక్రవారం నాడు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అలంకరణతో కూడినటువంటి ఈ రోజున చేసేటువంటి పూజ అష్టైశ్వర్యాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విపత్తులు విడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి వార్తలు, ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. సంకోచాలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత తొలగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి పనులు దగ్గర దాకా వచ్చి విస్మయాల్ని కలిగిస్తాయి. ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధిక వ్యయం ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నూతన విస్తరణలు వంటివి ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా సమస్యలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకై అన్వేషించేటువంటి పరిష్కారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని
నందివర్ధనాలతో పూజించి లడ్డూల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి, అభివృద్ధి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక పరిణామాలు ఆదాయాన్ని పెంచుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాల ద్వారా పొందేటువంటి ఆనందం ద్వారా ఉపశమనం లభిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని కలువ పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆర్థిక చిక్కులు కూడా దూరమవుతాయి. నూతన కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వైభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక సంతోషం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. వ్యాపారం, వృత్తి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను గృహంలో ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రీత్యా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో కూడా పరిస్థితులు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలని స్వాగతించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆహ్లాదకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి. తద్వారా ఆనందం లభిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అవగాహనకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయం కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని కలువపూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆహ్లాద పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆకస్మికంగా లాభిస్తాయి. శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అలంకరణతో పూజిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఉండే శ్రీ శక్తి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రాధాన్యత ఉంది. శ్రీ మహాలక్ష్మి యొక్క వైభవం ఏమిటో పరిశీలిద్దాం. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట సంహారం చేసినట్లు చెప్పబడుతుంది. ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి
అపరిమితమైనటువంటి పరాక్రమాన్ని చూపించి మహిషుడనేటువంటి రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి పొందింది. తలచినంతని అష్టరూపాలతో సాక్షాత్కరించి ఈ శరన్నవరాత్రుల్లో అష్టసిద్ధుల్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి తన 2 చేతుల్లో కమలాల్ని ధరించి వరదాభయ హస్తాలతో గజరాజు తన్ని కొలుస్తుండగా కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది. ఇదే శ్రీ కనకధారాస్తవంలో దిగ్గిస్తభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలపృతాంగి అని కీర్తిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని ఈరోజు కీర్తించడం ద్వారా, ఆరాధించడం ద్వారా ఐశ్వర్యప్రదం ఏర్పడుతుంది. ఈ తల్లిని స్తుతించేటువంటి శ్లోకాలు ఈరోజు పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించబడిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. भक्त सुलभे सुवर्णवे श्री हरि वल्लभे सामोदम देहि में सदनं सामोदम देहि में सदनं सामोदम देहि मे धन धान्य संपदम् देहि मे धन धान्य संपदम् श्री हरि वल्लभे मां पाहि श्रीत भक्त सुलभे सुवर्णभे श्री हरि वल्लभे ब्रह्मरुद्रादि पददायिनी ब्रह्मांड व्यापिनी पद्मिनी
जननी जगन्मोहिनी भावरागादितोषिणी महितकीर्तिशालिनि तव पदेन विरस्तु मे मणिमालिनी महितकीर्तिशालिनि तव पदेन विरस्तु मे मणिमालिनी कामजनक वासुदेव हृत्केलिनि मङ्गलप्रदायिनि श्रीहरि वल्लभे महितकीर्तिशालिनि तव पदेन विरस्तु मे मणिमालिनि कामजनक वासुदेव हृत्केलिनि मङ्गलप्रदायिनि श्रीहरि वल्लभे मापाहि श्रीतभक्तसुलभे सुवर्णभे श्रीहरि वल्लभे ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి ఈరోజు తప్పనిసరిగా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని కానీ శ్రీ సూక్తం కానీ పారాయణ చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని మహాలక్ష్మీదేవిగా అలంకరించి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పులిహోర నివేదన చేస్తూ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు కపిల గోవును ఆరాధన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాల్లో జయాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మానవ జీవితంలో వివాహం అనేది ఒక మధుర ఘట్టం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వివాహ ప్రయత్నాలలో అనుకూలత పొందటానికి శీఘ్రంగా వివాహం జరగటానికి ఏం చేయాలి? వివాహ సిద్ధికి చక్కటి సంతానాన్ని పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. మీకు శీఘ్రమే వివాహం కావాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాలకు వెళ్ళి అక్కడ జంటనాగుల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల దగ్గర తెల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ చిమ్మిలిని నివేదన చేస్తూ ఆ జంటనాగుల మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆ జంటనాగుల మీద ఆవు పాలను కనుక అలా పోసినట్లయితే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలలో సత్వరమే అనుకూలతను పొంది త్వరగా వివాహం జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నాడే మహాలక్ష్మీదేవి సాక్షాత్కరిస్తూ ఉన్నటువంటి శుభగడియ. లక్ష్మీదేవి అలంకారంతో ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది. శ్రీ మహాలక్ష్మీదేవి త్రిమూర్తి తత్వంలో ఆ తల్లి తన దివ్యానుగ్రహ తత్వరీత్యా మహిషుణ్ణి సంహరించినటువంటి సుదినం. అంతేకాకుండా దుష్ట శక్తుల సంహారానికి ఆ తల్లి మహా సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి స్వరూపంతో విరాజిల్లింది. ఈ తల్లి అష్టసిద్ధుల్ని కూడా ప్రసాదించే అమృతవల్లి కాబట్టే అష్టసిద్ధుల్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మి తన రెండు చేతుల్లో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో గజరాజు తనను కొలుస్తూ ఉండగా కమలాసీనురాలుగా మనకు దర్శనమిచ్చేటువంటి సుదినం. ఐశ్వర్యప్రదమైనటువంటి ఆ తల్లిని ఈ రోజున ప్రతి గృహంలో కూడాను
వివిధ రకాలైనటువంటి శ్లోకాలతో గనక అర్చించినట్లయితే అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తల్లి యొక్క కరుణారస దృష్టి మన మీద ప్రసరింపచేసుకోవడానికి చాలా అనువైన సుదినం. అందుచేత ఈరోజు లక్ష్మీ సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడాను మనకు సర్వే సర్వత్రా కూడా శుభాన్ని చేకూరుస్తాయి. ఈ రోజున ఏ ఇంట స్త్రీలందరూ కూడా కలిసి కనకధార స్తోత్ర పారాయణ చేస్తారో ఆ ఇంట కనకధార వర్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావడానికి సువాసనలు కూడాను అర్చించాల్సిన పరిస్థితి ఈ రోజున తప్పనిసరి. ఈ రోజున ఆ తల్లిని వివిధ రకాలైనటువంటి నైవేద్యారాధనలతో సంతృప్తిపరచడమే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పుస్తకాలు, లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, లేక కనకధారాస్తవం సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, సువాసనలకు కనుక పంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని ఈ రోజున రూపాయ బిళ్ళలతో 108 రూపాయలు కానీ 1008 రూపాయలు కానీ అలా అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ పూజ చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం. ఈ రోజున లక్ష్మీదేవి ఆగమనం కోసం, ఆ దివ్యానుగ్రహం కోసం ఇంటిల్లిపాది కూడాను చక్కగా అలంకరణ తత్వాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇంటిలో ఏర్పరచుకోవాలి. ఎక్కడ శుభ్రతత్వం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. గోమాతకు సేవ చేయటం ఈరోజు మరువకూడదు. సకల దేవతా స్వరూపి అయినటువంటి గోమాతను ఈ రోజున అర్చన చేసి పృష్ఠభాగంలో పసుపు కుంకుమ వ్రాసి ఇంటి ఇల్లాలు 3 ప్రదక్షిణలు చేసి గోవుకు వలసినటువంటి గ్రాసాన్ని, చక్కటి నవధాన్యాల్ని కూడా గోవుకు కనుక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. తల్లికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నం తప్పనిసరిగా నైవేద్యం పెట్టి తీరవలే. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఈ యొక్క దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంటిలో పాటించవలసిన నియమం ఏమిటి? పద్మప్రియ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున కలువ పూలతో అర్చన చేయటమే కాకుండా వివిధ రకాలైనటువంటి పూమాలను అలంకరించడమే కాకుండా మీ ఇంటికి సువాసులను పిలిపించి వారికి చందన గంధాతులతో చక్కగా అలంకరణ చేసి చక్కటి పూమాలను సమర్పించి సువాసన చితప్రీత అనేటువంటి తత్వంలో అర్చన చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.